హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎగ్ బిర్యానీ. సో సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ అనమాట. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఒక బౌల్లో ఒక స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా అండ్ కసూరి మేతి కొంచెం అండ్ 1 స్పూన్ కారం. సో మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అల్లం అండ్ 1 కప్ పెరుగు. సో ఈ మసాలా పేస్ట్ మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసి సో ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసి వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ కొంచెం బాయిల్ అయినాక 1 స్పూన్ గీ అనేది యాడ్ చేసుకోవాలి అండ్ 1 స్పూన్ ఆయిల్. సో ఆ క్లిప్ అనేది మిస్ అయింది. సో అండ్ కొంచెం సాజీరా అండ్ హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం నిమ్మరసం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు. సో ఇలా వాటర్ బాయిల్ అయినాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఈ గిన్నెలో వేసుకోవాలి. 70-80% ఆఫ్ రైస్ కుక్ అయ్యాక సో మనం ఈ రైస్ అనేది కరెంట్ కుక్కర్ బౌల్లో వేసుకోవాలి. సో 1 లేయర్ కింద రైస్ అనేది వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎగ్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. సో మీరు ఆప్షనల్గా 6 ఎగ్స్ వరకైనా పెట్టుకోవచ్చు. సో మనం మిక్స్ చేసిన మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇంకొక లేయర్ కింద రైస్ అనేది వేసుకోవాలి. సో ఇదైతే చాలా ఈజీ స్టైల్గా ఎవరి కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నాలాగా అనమాట. ఇంకా లాస్ట్లో మనం మిక్స్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ అండ్ ఫుడ్ కలర్. సో మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో నేను కొంచెం కలర్ఫుల్ కోసం నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ 1 స్పూన్ గీ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం స్విచ్ ఆన్ చేసుకుంటే ఒక 10-15 మినిట్స్లో మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఎగ్ బిర్యానీ ఇన్ కరెంట్ కుక్కర్. సో చూడండి కుక్ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.